తింటుంటే చీజ్ నోట్లో మెల్ట్ అయిపోతుంది. ఎంత బాగుందో తెలుసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈరోజు ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ చేసి చూపెడతాను. అది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దామా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అని చెప్తున్నాను కానీ అసలు రెసిపీ పేరు చెప్పలే కదా. రెసిపీ పేరు ఏంటంటే పిజ్జా శాండ్విచ్. అసలు ఈ పిజ్జా శాండ్విచ్ నాకు ఎలా తెలిసిందంటే, మా బాబు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అక్కడ స్ట్రీట్ ఫుడ్ తిన్నాడట. వాడికి చాలా బాగా నచ్చింది. వచ్చాక నాకు చెప్పాడు, అమ్మ ఇట్లా పిజ్జా శాండ్విచ్ తిన్నాను, చాలా బాగుంది, ఒకసారి నువ్వు కూడా ట్రై చేయమ్మా అని చెప్పి నాకు ఎట్లా చేయాలో చెప్పాడు. వాడు చెప్పాకనే మేము ఒకసారి చేసుకొని తిన్నాము. చాలా బాగా నచ్చింది అందరికీ. ఇప్పటికీ కూడా మేము చాలాసార్లు చేసుకొని తిన్నాము. అయితే నాకు ఒకసారి మీకు కూడా ఈ వీడియో షేర్ చేయాలనిపించి నేను చేసి చూపెడుతున్నాను. ఓవెన్లో పెట్టుకొని గ్రిల్ చేసుకుందాం. ఇప్పుడు ఓవెన్ లేని వాళ్ళు పెనం పైన కూడా సిమ్లో పెట్టి మూత పెట్టి కాల్చుకోవాలి. చాలా బాగా వస్తుంది. చూడండి, మన పిజ్జా శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనిపైన సీజనింగ్ వేసుకొని టమాటో కెచప్ వేసుకొని తింటే అద్దిరిపోతుంది. క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ పిజ్జా శాండ్విచ్ రెడీ అయిపోయింది. సూపర్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఇదే కావాలంటారు. బయట పిజ్జానే ఆర్డర్ చేయరు. అసలు చాలా బాగుంటుంది.